హాయ్ అండి అందరికీ. ఐ యామ్ రాధిక, సైకాలజిస్ట్. ఇవాళ నేను హాస్టల్లో ఉండే పిల్లల గురించి అడ్రస్ చేద్దాం అనుకుంటున్నాను. ముఖ్యంగా కొంతమంది తెలుగు మీడియం నుంచి వచ్చిన పిల్లలు లేదా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పిల్లలు సిటీలో ఏదైనా పెద్ద కాలేజ్లో జాయిన్ అయినప్పుడు అక్కడ వాతావరణానికి ఎక్స్పోజ్ అయినప్పుడు కొంత ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని గ్రహించానమాట. నా దగ్గరికి కొన్ని కేసులు వచ్చాయి. సో ఇవాళ దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది, తెలుగు మీడియం పిల్లలైనంత మాత్రాన ఎందులోనూ తక్కువ కాదు. తెలివితేటలు తక్కువగా ఉండవు. మీడియం ఒక్కటే డిఫరెన్స్ అంతే. ఇంటెలిజెన్స్కి దేంట్లోనూ మీరు తక్కువ కాదనే విషయాన్ని ఫస్ట్ వీళ్ళు గ్రహించాలన్నమాట. ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది చాలా ఈజీ ప్రాసెస్. జస్ట్ లైక్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు బైక్ ఎంత బాగా నేర్చుకుంటారో 1 or 2 డేస్లో, అలాగే లాంగ్వేజ్ కూడా అంతే. ఫస్ట్ ఆ లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి దాని మీద దృష్టి పెడితే అది చాలా ఈజీ అయిపోతుంది. దానివల్ల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ చేసుకుంటున్నారు కొంతమంది పిల్లలు. అసలు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎందుకు డెవలప్ అవుతుందంటే ఫస్ట్ కంపారిజన్ వల్ల వస్తుంది. అంటే మిగతా పిల్లల్లాగా మేము ఫాస్ట్గా మాట్లాడలేకపోతున్నాం, ఇంగ్లీష్లో లెక్చరర్స్తో కలవలేకపోతున్నాము, ఏదైనా డౌట్ అడగలేకపోతున్నాము, ఇలా కంపేర్ చేసుకుంటారనమాట. స్టాప్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్ పీపుల్. కొంత మీరు ఎక్స్పోజ్ అయ్యి వీటన్నిటికీ కొంచెం అలవాటు పడే వరకు ఆ కంపారిజన్ ఆపేయాలి. ఇంకొకటి, నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోవద్దు. ఎవరో ఏదో అన్నారు, వీళ్ళకి ఇంగ్లీష్ రాదు, వీళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడలేరు, లేదా వీళ్ళ అటైర్ గురించి వీళ్ళ అపీరెన్స్ గురించి ఏదన్నా అన్నా సరే అలాంటి కామెంట్స్ని పట్టించుకోవద్దు. మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్లు, ఇంతకుముందు ఎప్పుడైనా మీరు మాట్లాడడానికి ట్రై చేసి ఫెయిల్ అయినా సరే అలాంటి వాటిని కూడా గుర్తుంచుకోవద్దు. కేవలం మీ లాంగ్వేజ్ డెవలప్ చేసుకోవడం మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలి. ఇన్ కేసు ఒకవేళ అది కుదరకపోయినా సరే దానివల్ల మీరు ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అసలు దాన్ని ఎలా డీల్ చేయాలో చూద్దాం ఇప్పుడు. మీ హార్డ్ వర్క్, మీ పేషెన్స్, మీ డిసిప్లిన్, మీ అబ్జర్వేషన్ కెపాసిటీ, మీ ప్రాక్టికల్ థింకింగ్, మీ నాలెడ్జ్, ఇవి కౌంట్ అవుతాయి తప్ప ఒక్క లాంగ్వేజే మిమ్మల్ని డిసైడ్ చేయదు. సో పేరెంట్స్కి దూరంగా ఉన్న బెంగ కొంత, అలాగే ఈ ఇన్ఫీరియారిటీ కొంత వల్ల కొంతమంది తొందరగా అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారనమాట. సిటీ స్టూడెంట్స్కి ఎక్స్పోజర్ ఉంటుందనేది కరెక్టే, బట్ మీకు పట్టుదల, విలువలు ఎక్కువ. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అవి అందరిలో ఉండే క్వాలిటీస్ కావు. అసలు దీని నుంచి ఎలా అధిగమించాలో నేర్చుకుందాం. ఫస్ట్, ఐ కాంట్ అనే పదాన్ని తీసేసి ఐ కెన్ అని అనుకోండి. అంటే మీరు ప్రజెంటేషన్ మా క్లాస్లో మిగతా పిల్లల్లాగా నేను సరిగ్గా చేయలేకపోతున్నా అనుకున్నారు. ఎవరో ఒకళ్ళు హెల్ప్ తీసుకుని కనీసం నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అలాగే రోజు కొన్ని కొత్త పదాలు నేర్చుకుంటూ ఉండండి. అట్లీస్ట్ ఒక 10 words నేర్చుకోండి. ఇంగ్లీష్ నాకు అర్థం కాదు, నేను మాట్లాడలేను అనుకోకుండా దాన్ని ప్రయత్నించండి. ఐ కెన్ అని అనుకోండి. 5 minutes మిర్రర్ టాక్ రోజు ప్రాక్టీస్ చేయండి. అద్దం ముందు నిల్చుని మీకు మీరు కాన్ఫిడెన్స్ తెచ్చుకుని మీకు మీరు నేను ఇది చేయగలుగుతాను, ఐ కెన్ అని అనుకుంటే ఆ వచ్చే కాన్ఫిడెన్సే వేరనమాట. అకాడమిక్గా మీకు మీరు చిన్న చిన్న గోల్స్ సెట్ చేసుకోండి. అంటే నెక్స్ట్ వచ్చే అసైన్మెంట్లో నేను ఈ పార్ట్ చేస్తాను, లేకపోతే నెక్స్ట్ వచ్చే ప్రజెంటేషన్లో ఈ పీపీటీ నేను తయారు చేసుకుంటాను. ఇలా అకాడమిక్గా చిన్న చిన్న గోల్స్ పెట్టుకుని వాటిని అచీవ్ చేస్తే మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది కంపారిజన్ వదిలేయటం. వాళ్ళు ఎప్పటి నుంచో ఈ ఫోన్స్కి వీటన్నిటికీ ఈ వాతావరణానికి అలవాటు పడి ఉన్నారు కాబట్టి కొంచెం ముందుండొచ్చు. మీరు జర్నీని మీరు ఇప్పుడే స్టార్ట్ చేశారు అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్ పీపుల్. అంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు, మీకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, మీ ఎదుగుదలకి సహాయపడే వాళ్ళతోటి మీరు ఫ్రెండ్షిప్ చేయడానికి, అలాంటి వాళ్ళతో ఉండడానికి ట్రై చేయండి. మీ మూలాల్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. తెలుగు మీడియం అంటే అదేమి తక్కువ కాదు అనే విషయాన్ని మీరు మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకోవాలి. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కన్నా మీ మైండ్ సెట్ ముఖ్యం. నా దగ్గరికి వచ్చిన ఒక చిన్న కౌన్సిలింగ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. తను ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక అబ్బాయి సిటీలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెండ్ అవ్వడానికి కోచింగ్ సెంటర్కి వెళ్ళాడనమాట. సో అక్కడ వాళ్ళందరినీ చూసి తను భయపడిపోయి అసలు నేను తప్పు డెసిషన్ తీసుకున్నానేమో అని మళ్ళీ డ్రాప్ అవుదాం అనుకుని నన్ను అప్రోచ్ అయ్యాడు. అప్పుడు నేను చెప్పాను, అసలు మీరు స్టెప్పే మొదలు పెట్టకపోతే, అసలు ఒక అడిగే వేయకపోతే సక్సెస్ ఎలా వస్తుంది అని. కొన్ని కౌన్సిలింగ్ సెషన్స్ తర్వాత తను చక్కగా ఇంగ్లీష్ 6 monthsలో నేర్చుకున్నాడు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాశాడు. తను ఇప్పుడు ఒక మంచి ఎంఎన్సీలో జాబ్ చేస్తున్నారనమాట. సో మనం అసలు మన ప్రయాణం మొదలు పెట్టకపోతే, మన జర్నీ స్టార్ట్ చేయకపోతే ఎక్కడుండే వాళ్ళం అక్కడే ఉండిపోతాం. గుర్తుంచుకోండి, మీ వాల్యూ మీ మీడియం బట్టి ఉండదు, మీరు తీసుకునే డెసిషన్ బట్టి ఉంటుంది. మీరు ఎంత స్ట్రాంగ్గా మీరు తీసుకునే నిర్ణయాల మీద, మీ భవిష్యత్తు గురించి ఆలోచించి తీసుకుంటారో దాని మీద మీ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. మీరు దూరంగా ఉన్నంత మాత్రాన మీ ప్లేసుల నుంచి మీరు ఎన్ని హర్డిల్స్ ఫేస్ చేసినా వాటన్నిటిని ఎలా ఎదుర్కొన్నారన్న దాని మీదే
మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఐ యామ్ రాధిక, సైకాలజిస్ట్. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ సైకలాజికల్ అప్డేట్స్.